ఇంట్లో రోజు పూజ చేయడం యొక్క ప్రాధాన్యత. పరిచయం. మన భారతీయ సంస్కృతిలో పూజా సంప్రదాయం ఒక ముఖ్యమైన భాగం. పూజ అంటే కేవలం దేవుని ముందు దీపం వెలిగించడం లేదా పూలు సమర్పించడం మాత్రమే కాదు, అది మన మనసును శాంతిపరిచే, ఆధ్యాత్మిక శక్తిని కలిగించే ఒక పవిత్ర కర్మ. ఇంట్లో ప్రతిరోజు పూజ చేయడం ద్వారా మనం దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తాము. అది మనకు మనశ్శాంతి, ధైర్యం, భద్రతను ఇస్తుంది. రోజువారీ పూజ మన జీవితాన్ని సక్రమంగా నడిపే ఆధ్యాత్మిక శక్తి అని చెప్పవచ్చు. పూజ అనే పదం సంస్కృతంలోని పు అంటే పవిత్రత, జ అంటే ఆరాధన అనే పదాల నుండి వచ్చింది. పూజ అంటే దేవునికి భక్తితో సమర్పణ చేయడం, దీపం వెలిగించడం, పుష్పాలు సమర్పించడం, నైవేద్యం పెట్టడం, మంత్రాలు జపించడం, ఇవన్నీ పూజలో భాగం. పూజ ద్వారా మనం దేవుని శక్తిని స్మరించుకుంటాం, మనలోని దుర్గుణాలను తొలగించి సద్గుణాలను పెంపొందించుకుంటాం. ఇది శరీరం, మనసు, ఆత్మ ఈ 3 స్థాయిల్లోనూ పవిత్రతను అందించే మార్గం. అయితే ఈ పూజ చేయటం ఎందుకు అవసరం? మనశ్శాంతి మరియు ధ్యానం కోసం. నేటి వేగవంతమైన జీవితంలో మనకు ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఉదయం కొద్ది నిమిషాలు దేవుని ముందు కూర్చొని పూజ చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. పూజా సమయంలో మనం మన శ్వాసపై, మన ఆలోచనలపై దృష్టి పెట్టడం ద్వారా ఒక ధ్యాన స్థితిని పొందుతాము. ఇది మానసిక ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక శక్తి పెరగటం. పూజ చేయటం ద్వారా మన ఇల్లు పవిత్రంగా మారుతుంది. దీపం వెలిగించడం వలన ఆగ్నేయ శక్తి వ్యాప్తి చెంది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. దేవుని పేరును జపించడం ద్వారా మన ఆత్మకు ఆధ్యాత్మిక బలం లభిస్తుంది. కుటుంబ ఐకమత్యం. రోజు పూజ సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చోవటం వల్ల కుటుంబ బంధం బలపడుతుంది. పిల్లల్లో భక్తి, వినయం, క్రమశిక్షణ పెరుగుతుంది. పెద్దలు పిల్లలకు సంప్రదాయ విలువలను నేర్పే మంచి అవకాశం ఇదే. పూజ చేయడం వల్ల కలిగే లాభాలు. శారీరక లాభాలు. దీపం వెలిగించడం వలన ఆక్సిజన్ శుద్ధి అవుతుంది, గాలి శుభ్రంగా ఉంటుంది. అగరు లేదా ధూపం కాల్చడం వలన గదిలోని దుర్వాసనలు తొలగిపోతాయి. మంత్రాలు జపించడం ద్వారా నాడీ వ్యవస్థకు శాంతి లభిస్తుంది. మానసిక లాభాలు. మనసు ప్రశాంతంగా ఉంటుంది, భయం, ఆందోళన తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక లాభాలు. భక్తి, విశ్వాసం పెరుగుతుంది, దివ్యశక్తితో అనుసంధానం ఏర్పడుతుంది, పాప భావన తొలగి శాంతి, ఆనందం మనసులో స్థిరపడుతుంది. రోజు పూజ ఎందుకు చేయాలి? ఉదయం పూజ సమయం. ఉదయం సూర్యోదయం తర్వాత పూజ చేయడం అత్యుత్తమం. ఆ సమయంలో గాలి స్వచ్ఛంగా ఉంటుంది, మనసు నిర్మలంగా ఉంటుంది. పూజా విధానం. ఇల్లు శుభ్రపరిచి పూజా మందిరం సిద్ధం చేసుకోవాలి. దేవతా విగ్రహాలను లేదా ఫోటోలు శుభ్రంగా తుడవాలి. దీపం వెలిగించి ధూపం, అగరుబత్తి వెలిగించాలి. పుష్పాలు సమర్పించి దేవుని పేరును జపించాలి. నైవేద్యం పెట్టి నమస్కారం చేయాలి. చివరగా కుటుంబం అంతా కలిసి ప్రసాదన నివేదన చేయాలి. ఇంట్లో రోజు పూజ చేయడం అనేది మన జీవన విధానంలో ఒక అమూల్యమైన సంప్రదాయం. ఇది మన ఇల్లును పవిత్రంగా, మనసును ప్రశాంతంగా, కుటుంబాన్ని ఐకమత్యంగా ఉంచుతుంది.